పచ్చని అడవులు, పొదరిల్లిన కొండలు, సన్నని వాగులు, గాలిలో ఊగే పంటలు, ఇలా ప్రకృతి ఒడిలో ముద్దుగా అల్లుకున్న ఒక చిన్న పల్లె వేపగుంట. అక్కడ నివసించే ఒక మనిషి జీవితం, అతని పోరాటం, ఆశలు, నమ్మకం, ధైర్యం ఈ కథలో రామయ్య అనే సాధారణ రైతు, కాని అతని హృదయం అసాధారణం. వేపగుంటలో ఉదయమంటే పక్షుల గానం కాదు, కొయ్యల చప్పుళ్ళు, వెలుగుతున్న పొయ్యివాసన, దూరంగా వినిపించే కొండవాగు శబ్దం. ఈ నిశ్శబ్దం మధ్య రామయ్య ప్రతిరోజూ కోడి కూయకముందే లేస్తాడు. అతను పెద్ద రైతు కాదు. 20 గుంటల పొలం, 1-2 ఎద్దులు, ఒక చిన్న ఇల్లు, ఒక భార్య లక్ష్మమ్మ, 2 పిల్లలు కిరణ్, అంతే. కాని అతని పెద్దదైన విషయమేమిటంటే నమ్మకం. ఆ సంవత్సరంలో పర్వతాలపై మేఘం ఎగిరినా వేపగుంట మీదికి రావడం లేదు. గ్రామస్తులందరూ ఆకాశం వైపు ఆశగా చూస్తుంటారు. రామయ్య భార్య లక్ష్మమ్మ అడిగేది, ఎప్పుడో పంట వేసి ఆదుకుంటాంరా రామయ్య. రామయ్య నవ్వుతాడు, వర్షం వస్తుంది అమ్మా, వస్తుంది. ప్రకృతికి తన సమయముంటుంది. పొలంలో మొలక పెడితే మొక్క రెప్పరెప్పలాడే ఆశతో రామయ్య తన పంట వేసేశాడు. ఆశతో, ధైర్యంతో, నమ్మకంతో. కాని ఆకాశం మాత్రం నిశ్శబ్దం. రామయ్య ఒంటరి ఆశ. గ్రామంలో చర్చలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం పంట చేజారిపోయింది. పశువుకి మేతలేదు. విత్తనాలు వ్యర్థమయ్యాయి. కొంతమంది సొమ్ము తీరక నగరాలకు వెళ్లే ప్లాన్లు చేస్తున్నారు. కాని రామయ్య మాత్రం, ఏమిట్రా, ఆశ లేకపోతే మనం రైతులమా అంటూ తన పొలాన్ని చూసుకుంటూనే ఉన్నాడు. రోజూ సాయంత్రం కొండవాగు దగ్గర కూర్చొని చిన్న చిన్న ప్రవాహాన్ని చూసి సంతోషపడుతాడు. ఎవరైనా అడిగితే, వాగు నిండితే అడవిలో వర్షం పడినట్టే మన దగ్గరికి కూడా వస్తుంది అని సింపుల్గా చెప్తాడు. రోజులు గడుస్తున్నాయి. మొక్కలు ఊరట కోసం, నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. రామయ్య రోజూ నీటి బుట్టలతో మొక్కలకు ప్రాణం పోస్తూనే ఉన్నాడు. గ్రామస్తులు చూసి, నీళ్లు వేసి ఏమవుతుంది రామయ్య, మొక్క పెద్దదయ్యేతే చాలననుకుంటున్నావా అంటున్నారు. కాని రామయ్య చిరునవ్వు, ప్రాణం పోస్తే మొక్క నిలబడుతుంది. నిలబడితే ఒకరోజు మబ్బు వచ్చి దానికో చుక్క పడుతుంది. నక క్రిస్పుగా దేటాలకలున్న సమస్యలం పపలకలున అంటున్నారు. ఒకరోజు రామయ్య కొండదారిలో నడుస్తుంటే దూరం నుండి చల్లని గాలి వీస్తుంది. ఆ గాలి అడవిలోంచి తడివాసనను తీసుకొస్తుంది. రామయ్య గుండె లోపల వెలుగొస్తుంది. శాంతిపక్షి ఎగిరివచ్చి ఆకులపై కూర్చుంది. అంతే, రామయ్యాకి అది సంకేతం. మేఘాల పయనం. సాయంత్రం ఆకాశంలో చిన్న మేఘాలు కనిపించాయి. గ్రామస్తులందరూ ఆకాశం వైపు చూస్తూ, వస్తుందా, పోగా అంటూ భయపడుతున్నారు. అబ్బా, ఈరోజు ఆకాశం మనల్ని చూస్తుంది. రేపు మనమీద పడుతుంది. ఆ రాత్రి గాలి వేగంగా వీచింది. చెట్లు ఊగాయి. పిడుగులు మెరుస్తాయి. కాని వాన మాత్రం పడలేదు. రెండెడు శబ్దం, మూడోది గాలి, నాల్గోది వాన అంటాడు. గ్రామస్తుల నిర్ణయం వదిలిపెట్టడం. గ్రామ పెద్దలు అప్పటికే నిర్ణయమేసుకున్నారు. పంటను వదిలేయాలి. మరుసటి ఏడాది చూస్తాం అని చెప్పేసేరు. అందరూ తమ పొలాలను అలాగే వదిలేసేరు. కాని ఒక్క రామయ్య మాత్రం మొక్కలకు నీళ్లు పోశాడు. వర్షం రాదు. రామయ్య ఒక్క మాట, నేను వదిలేలేదు అంటే దేవుడు కూడా వదలడు. నిర్ణయాత్మక రోజు, మబ్బులు చుట్టుముట్టిన ఉదయం. ఒకరోజు ఉదయం రామయ్య పొలానికి వెళ్తుండగా ఆకాశం పూర్తిగా మబ్బులతో నిండిపోయి ఉంది. పసుపు రంగు వెలుగు, గాలి తడి, నేల రసరసలాడుతూ ఉంది. రామయ్య చేతులు జోడి ఆకాశం వైపు చూపి, నన్ను పరీక్షించావు, కాని నేను వదిలలేదు. బై. రామయ్య పాతమా పెట్టవి నిర్తితం పోషించి పొలాల వల్ల వైపు మబ్బులతో నిండిపోయి వెలి రామయ్య కేతులు చూపిని ఆకాశం వైపు చూడలేదు. ఎండ్ ద స్టోరీ. ఇప్పుడు నువ్వా నన్ను వదలవు. మొదట చిన్న చిన్న చుక్కలు, తరువాత చలచల వాన. మొత్తం గ్రామం ఉప్పొంగిపోయింది. రామయ్య పంటలో ప్రతి మొక్కలు వాన చుక్కలు తాగుతూ ప్రాణం పుంజుకుంది. ఇదరు రామయ్య పొలం మాత్రం పచ్చగా ప్రకాశిస్తుంది. పొలం
బంగారు రంగులో విరబూసింది. గ్రామస్థులు రామయ్యని చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు ఎలా నిలబెట్టావు పంట? రామయ్య నవ్వి, మొక్కల్ని వదలకపోతే అవి మనల్ని వదలవు. ప్రకృతిని నమ్మితే అది మిమ్మల్ని వెనక్కి నెట్టదు అని చెప్పాడు. పంట కోత రోజున రామయ్య పొలం బంగారు తరంగాలతో నిండిపోయింది. గ్రామస్థులందరూ రామయ్యకి సహాయం చేయడానికి వచ్చారు. ఎందుకంటే ఇతను మనకో ఉదాహరణ. ఆశంటే ఏమిటో చూపించిన మనిషి. పెద్దలు ప్రకటించారు. గ్రామంలో చిన్న పండుగ చేశారు. పెద్దలు రామయ్యని మధ్యలో కూర్చోబెట్టి ఇలా అన్నారు. కాని కొందరు మనుషులు తమ నమ్మకంతో వర్షం తెప్పిస్తారు. నీతి, రైతు హృదయం. ఈ కథ మనందరికీ నేర్పేది ఆశన వదలకో, పని చెయ్యడం ఆపకో, సమయం వచ్చినప్పుడు వస్తాయి.